అయ్యా నమస్కారం. కన్స్ట్రక్షన్ చూసుకోలేడు వాడు, డైరెక్ట్ జంప్ చేసిండు కింద వాడు. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. అంటే డ్యామ్ కి వెళ్ళాల్సింది, డ్యామ్ కి ఫైనల్లీ రిజర్వాయర్ కి అయితే రాలేదు, కానీ బ్యూటిఫుల్ ఉంది ప్లేస్, మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. వెల్కమ్ బ్యాక్. తెలుసు కొంచెం లేట్ అయిపోయిందని, మేబీ మీకు తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నా. ఈరోజు కెమెరా సెటప్ చేయడంలో కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడే రామ్ని కలిసిన, ఇంకో ఇద్దరు ఉన్నారు రైడ్లో జాయిన్ అవ్వడానికి. ఈరోజు శ్రీరంగం డ్యామ్ అనుకుంటా. ఇంకా మారవా నువ్వు? పనిపాట చేసే పనులన్నీ ఇవేరా అనేసి మీరు అనుకోవచ్చు, బట్ అట్లని కాదు, మాకు పనులు ఉన్నాయి. అవన్నీ వీక్ డేస్లో కంప్లీట్ చేసుకుని వీకెండ్లో ఇట్లా రైడ్కి వెళ్తాం. ఇక్కడైతే అసలు నాకు తెలుసు ఇప్పుడు టైం అరౌండ్ 5:21. మేమైతే మీటింగ్ పాయింట్కి ఇద్దరం వచ్చేసాం. కన్స్ట్రక్షన్ చూసుకోలేడు వాడు, డైరెక్ట్ జంప్ చేసిండు కింద వాడు. హెడ్ బ్లాస్ట్. ఓ షిట్, అంత దారుణంగా ఉంటుందా? సరే మరి నువ్వే లీడ్ చేయి. స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఒక Z9, అక్కడ ఒక బేసిక్ చుట్టి, వెనక ఒక KTM 390 ADV. పోలీసు వాళ్ళని చూసే కానీ ముందు అన్నీ ఆపేసుకోవాలి, లేదంటే వీళ్ళు మనల్ని వచ్చి ఆపేస్తారు. ఫైనలీ సిటీ నుంచి ఇప్పుడే బయటకు వచ్చినట్టుంది. స్టార్ట్ అయ్యి దగ్గర ఒక 1 అవర్ అవుతుంది. నాకైతే ఇప్పుడే సిటీ నుంచి బయటకు వచ్చినట్టుంది. మళ్ళీ వెళ్ళిపోతాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను, నా తడాకా చూపిస్తాను. సార్ గ్లౌజ్ వేసుకుంటున్నా, వస్తా. హెడ్ లైట్ లేదు, ఏం లేదు. అయ్యా నమస్కారం. వాడంతా చిన్న గ్యాప్లో ఎట్లా వెళ్ళిపోయాడు రా బాబు, మరీ దారుణంగా వెళ్ళాడు ఆడైతే. ఓవర్టేక్ ఏంటి మమ్మీ ఎవడీడు? ఎక్కడ పెడదాం గాయ్స్? ఇప్పుడే అక్కడ మీరు చూసినట్టు ఒక షార్ట్ కాదు, లాంగే. ఇంకా 2 hours 34 minutes, అంటే ఇంకా 127 kilometers ఉంది. అరే ఎవడో ఒకటి వెళ్ళండి రా బాబు, ఇద్దరు వెళ్ళకుండా ఏందో ఇది. మాకు టాస్క్ ఇస్తున్నారు, పేషెన్స్ లెవెల్ టాస్క్. వీళ్ళిద్దరు వెళ్ళకుండా ఏం చేస్తున్నారు రా బాబు? గాయస్ ఈ రోడ్ అయితే ఇందాక రామ్ అయితే అన్నాడు మరి శ్రీనగర్కి కూడా ఈ రోడ్లోనే వెళ్ళాలని. అంటే మేబీ లడాక్ వెళ్ళే వాళ్ళందరూ ఇదే రోడ్లో వెళ్తాను అనుకుంటున్నాను నేనైతే. ఇదేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఇంకోటి రిజర్వాయర్కి ఇటేనా వెళ్ళాల్సింది, రిజర్వాయర్కి ఇటేనా వెళ్ళాల్సింది, డ్యామ్కి. అసలే మనతో పాటు ఒక Z9 వచ్చింది. ఇదేంది రోడ్డు ఆపేసాడు? ఏంట్రా బాబు, రోడ్డు అంతా నీది అనుకున్నావా ఏంది? ఏమనుకున్నా ఆపాడు వీడైతే అసలు రోడ్డు. ఓ ఊరు రావరా బాబు. 80% ఓకే, వచ్చేసా, హ్యాపీగా వచ్చేసాము నేషనల్ హైవే మీద. ఒక 20% రోడ్, 20% అంటే ఒక 35 kilometers అనుకోండి. అబ్బా బాబా, అసలు మొత్తం ఇట్లానే ఉంది విలేజెస్ లోపల నుంచి. ఇప్పుడు ఇంకా 26 kilometers చూపిస్తూ ఉంది, 26 kilometers.
అంటే డ్యామ్ కి ఇటైనా వెళ్ళాల్సింది. డ్యామ్ కి డ్యామ్ కి ఏమైంది? డైలీ ఒక 20 కార్స్ 20 బైక్స్ చెప్పలేక నేను చచ్చిపోతున్నాను కూడా మెన్షన్ చేస్తారు కానీ వాళ్ళు చూస్తలేరు. నేను ఇట్లా కావాలనుకోలేదు, నాకు ఇస్తలేరు, తీసుకొని నేను మెన్షన్ చేస్తాను. లొకేషన్ కొట్టండి విలేజ్ నుంచి ఇట్లా ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కొబ్బరి లాస్ట్లో అక్కడ లాస్ట్ అదేనా లొకేషన్? ఏం పెట్టావు అక్కడికి? చిన్న యానం ఏదన్నా ఇక్కడ నుంచి 22 కిలోమీటర్ల 21 కిలోమీటర్స్ 40 మినిట్స్ ఇక్కడ నుంచి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ నుండి ఒక బ్లాగ్ తీసుకొని ఫ్లాట్గా పెట్టండి. 1LK కాదు, 1LK అందరు వస్తారు, అది కాదు ఇక్కడ నుండి ఇటు చెప్పేది 1LK. ఆ లొకేషన్ నుంచి ఇటు వచ్చాం. అందరు ఇన్స్టాగ్రామ్లో ఒకే పేరు పెడుతున్నారు, రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ అని. ఆయన చెప్పినట్టయితే ఇది మొత్తం ఇదంతా రిజర్వాయర్ అంట. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఫకప్ అయ్యాం. సో లెట్స్ సీ అక్కడి నుంచి లోపలికి ఏమైనా వెళ్ళొచ్చేమో ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ KTM వెళ్తే బెటర్ ఉంటుంది, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, పైగా అన్నకు స్కిల్ కూడా ఉంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. హే ఓ షిట్ ఇక్కడ వస్తుంటే ఫీలింగే డిఫరెంట్ ఉంది. గాయ్స్ ఫైనల్లీ రిజర్వాయర్కి అయితే రాలేదు కానీ ఈ బ్యాక్ వాటర్స్కి అయితే వచ్చాము. బ్యూటిఫుల్ ఉంది ప్లేస్, మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓ అంతా స్క్రాపే. అచ్చా జనాలు ఇక్కడ వచ్చి తాగడము, తినడము, బర్త్డే పార్టీలు చేసుకోవడము, చెత్త మొత్తం ఇక్కడ వేసి వెళ్ళిపోవడం, బీర్ బాటిల్స్. కొంచెం కూడా సెన్స్ ఉండదు జనాలకి. చూడు ఎంత గలీజ్ ఉంది, చూడు అంతా వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఏదో పూజలు అన్నీ చేసినట్టుంది, ఇక్కడన్నీ ఏదో పూజలు అన్నీ చేసినట్టుంది. ఎక్కడికి వచ్చా?